66 అధ్యాయం 18 వచనంలో ఏం రాయబడిందంటే, నా హృదయమందు నేను పాపమును ఉంచుకుని ఎడల, లక్ష్యము చేసిన ఎడల, నీవు నా యొక్క మనవిని వినకపోవును. ప్రభువు నా యొక్క మనవిని వినకపోవును అని దావీదు చెప్తా వచ్చినాడు. అయితే ఇక్కడ మనము ఆలోచించవలసిన అంశం ఏంటంటే, హృదయములో పాపం అనేది ఉంటే దేవుడు మన ప్రార్థనను లక్ష్యం చేయడు, అంగీకరించడు. మరి హృదయంలో పాపం అనేది ప్రవేశించినటువంటి వారు ఎవరైనా సరే తమ హృదయంలో ఉన్నటువంటి పాపమును తొలగించుకోవాలి. అందుకే దావీదు ఏం చెప్తాడు, ఇదే కీర్తన గ్రంథము 51వ అధ్యాయంలో చూడండి ఏం చెప్తున్నాడంటే, 51వ అధ్యాయము 10వ వచనంలో, దేవా నా యందు శుద్ధ హృదయం కలగజేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. కాబట్టి శుద్ధ హృదయం అనేది చాలా అవసరం. ఇక్కడ దావీదు కూడా తన యొక్క పవిత్రమైనటువంటి మనస్సును చెరిపివేసుకుంటూ వచ్చినాడు. బెత్షెబా దగ్గరికి వెళ్ళి తాను చేసినటువంటి పాపము ప్రవక్త ద్వారా హెచ్చరింపబడతా వచ్చినాడు పాపం గురించి. వెంటనే దావీదు తన పాపమును ఒప్పుకుంటా వచ్చినాడు. దేవుణ్ణి చూడండి ఎంత చక్కగా అడుగుతూ వచ్చినాడంటే, చూడండి 7వ వచనంలో, నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము, హిమము కంటెను నేను తెల్లగానున్నట్లు నీవు నన్ను కడుగుము. దేవుని కోరుతా ఉన్నాడు, ప్రభువా నా యొక్క పాపాన్ని నువ్వు కడుగు, నా యొక్క దోషములు, నా యొక్క పాపములు నీకు తెలిసి ఉన్నాయి, అవును నేను పాపం చేసినాను అని ఒప్పుకుంటా వచ్చినాడు. అందువలనే దేవుడు తిరిగి దావీదును సమకూరుస్తూ వచ్చినాడు, దావీదును క్షమిస్తూ వచ్చినాడు, దావీదును కరుణిస్తూ వచ్చినాడు, దావీదును అంతకంతకు వర్ధిల్లజేస్తూ వచ్చినాడు తిరిగి దావీదు పాపం చేసిన తర్వాత కూడా. ఎందుకంటే సామెతల గ్రంథంలో మనం గమనించినట్లయితే, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ఈ విధంగా దావీదు